హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పోహా రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. పోహా ఏముందిలే, రెగ్యులర్గా చేసుకునేదిలే అని చెప్పి స్కిప్ చేసి వెళ్ళిపోవద్దు. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. టేస్ట్ అయితే అద్భుతం, అమోఘం అని చెప్పవచ్చండి. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే ఇక టేస్ట్ విషయానికి వస్తే చెప్పాను కదా, భలే అంటే భలే రుచిగా ఉంటుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ ఈ రెసిపీకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మంచి టేస్టీగా ఉంటుంది. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు అటుకులు వేసుకోండి. మందపాటి అటుకులైనా పర్వాలేదు, లేదంటే పల్చటి అటుకులైనా పర్వాలేదు. నేను ఇక్కడ తీసుకునేవి మందపాటి అటుకులే. ఈ రెసిపీకి నిజంగా చెప్పాలంటే మందపాటి అటుకులే బాగుంటుంది. ఈ అటుకుల్లో కాస్తంత వాటర్ వేసేసి బాగా 1కి 2 సార్లు కడిగేసుకోండి. కడుక్కున్న తర్వాత వాటర్ అంతా ఉంపేయండి. వాటర్ ఏమీ లేకుండా ఇలా ఉంటాయి అటుకులు. దీన్నైతే ఒక సైడ్ని పెట్టేయండి. ఈ ప్రాసెస్ అంతా మనం తాలింపు పెట్టుకునే ముందే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైనాక ఇందులో ఒక 1/2 స్పూన్ చొప్పున ఆవాలు వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ అయితే కనుక జీలకర్రని వేసుకోండి. ఈ రెండింటిని కాస్త దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఈ 2 చిటపటలు అయిన తర్వాత 1 స్పూన్ వరకు అయితే కనుక పచ్చి శనగపప్పును వేసుకోండి. పచ్చి శనగపప్పును కూడా కాస్తంత దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఒక 2 స్పూన్ల వరకు పల్లీలు వేసుకోండి. తాలింపు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి. ఒకవేళ తాలింపు ఇష్టం లేని వాళ్ళు కాస్త తగ్గించేసి వేసుకోండి. ఇలా ఈ పల్లీలు కూడా దోరగా ఫ్రై అయినాక ఇందులో కాస్తంత జీడిపప్పు వేసుకుంటున్నాను. ఈ జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ జీడిపప్పును కూడా ఇందులోనే మంచిగా ఫ్రై చేసుకోండి. అలాగే నేను ముందుగానే ఒక 2 పచ్చిమిర్చిని అయితే కనుక నేను తీసుకునే ఈ క్వాంటిటీకి 2 పచ్చిమిర్చి సరిపోద్దని చెప్పి చిన్న చిన్న ముక్కలుగా కోసేసి పెట్టేసుకున్నా. ఆ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటే మనం ఈ పచ్చిమిర్చిని కూడా తినేయచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ అయితే కనుక కాస్తంత కరివేపాకు, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసుకున్నాను. వీటిని కూడా ఒకసారి బాగా ఈ ఆయిల్లో కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఉల్లిపాయ పెద్దగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. 2 నిమిషాల పాటు చూస్తే ఇలా కాస్తంత మెత్తబడుతుంది. దీన్ని మరొక్కసారి బాగా కలిపేసుకోండి. అలాగే ఈ లోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కలర్ కోసం అయితే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పసుపు వేసేసి ఈ పసుపు మొత్తం ఈ తాలింపులో బాగా కలిసేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. దాని నుంచి వచ్చే స్మెల్ అనేది పోతుంది. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనమైతే అటుకుల్లో ఆల్రెడీ కడిగేసి పెట్టేసుకున్నాం కదా, ఆ అటుకుల్ని తెచ్చి వేసేయండి. చూస్తున్నారా, అటుకు అనేది మెత్తగా పడుతుంది కానీ పేస్ట్గా అవ్వదు. ఇలా ఉండాలి అటుకులు. అందులోనే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. ఇంతవరకు ఎక్కడ సాల్ట్ వేయలేదు కదా, ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకుంటూ ఉండండి. అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. స్నాక్ రెసిపీస్ అయితే చాలా సింపుల్గా అయిపోయేవి, టేస్టీగా ఉండేవి మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. అలాగే మీరు కూడా ఈ అటుకుల ఉప్మాని ఇలాగే చేస్తారా లేదా కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ వేసుకునేది ఒక 1/2 స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకుంటున్నానండి. చికెన్ మసాలా కానీ లేదంటే సాంబార్ పౌడర్ కానీ వేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఈ అటుకుల ఉప్మా ఎంత టేస్టీగా ఉంటుందో. అలాగే నెక్స్ట్ అయితే కనుక సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. ఇలా ఈ కొత్తిమీర తరుగును కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఈ అటుకులు అనేది కాస్త స్టిక్కీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక 1/2 లెమన్ అయితే కనుక లెమన్ జ్యూస్ని అంతా పిండేయండి. పిండేసి ఇప్పుడు లెమన్ జ్యూస్ కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత టేస్ట్ చేసేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇంకా నేనేమైనా మార్పులు చేసుకోవాలి అనుకుంటే మీకు తెలిసే పద్ధతి ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. నెక్స్ట్ టైం అలా కూడా ట్రై చేసి మీకు వీడియో తీసి చూపిస్తాను. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.